మారిన నూతన సిలబస్‌లో టెట్‌లో ఈ యొక్క అంశాన్ని చేర్చారు. తెలుగు టెట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకిది ఉపయోగము. స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాసేవాళ్ళు తెలుగు టెట్ రాస్తారు. వాళ్ళకి ఉపయోగము. మిగతా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చదవక్కర్లేదు. విమర్శ భేదాలు. విమర్శను అది వెలువడిన కాలాన్ని బట్టి స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చును. ప్రాచీన విమర్శ, ఆధునిక విమర్శ. ప్రాచీన కాలంలో వెలువడిన కావ్యాలు, అవతారికలు, పీఠికలు, వ్యాఖ్యానాలు, టీకాలు, టిప్పణులు లాంటివి ప్రాచీన విమర్శ క్రిందకు వస్తాయి. తెలుగులో పురాణాలకు, ఇతిహాసాలకు, ప్రబంధాలకు, శతకాలకు, నాటకాలకు సంబంధించిన విమర్శ ప్రాచీన విమర్శ. మనోవిజ్ఞాన విమర్శ, అభినందనాత్మక విమర్శ, తులనాత్మక విమర్శ, నిర్ణయాత్మక విమర్శ, గ్రంథ విమర్శ, కవి జీవిత విమర్శ, పునర్విమర్శ, కాల్పనిక విమర్శ లాంటి విమర్శనా పద్ధతులు ఆధునిక విమర్శ భాగంలోకి వస్తాయి. రాగద్వేషాలకు, ఇష్టానిష్టాలకు అతీతంగా చేసే విమర్శ సద్విమర్శ. రాగద్వేషాలతో కూడి ఉండి మంచిని చెడుగాను, చెడును మంచిగాను చిత్రీకరించేది అసద్విమర్శ. ఆచార్య ఎస్వి రామారావు గారు తన తెలుగు సాహిత్య విమర్శ గ్రంథంలో పాశ్చాత్య విమర్శకు 8 రకాలుగా వర్గీకరించను. ఇక్కడ రాగద్వేషాలకు అంటే మంచిని చెడుగాను, చెడును మంచిగాను చెప్తే దాన్ని విమర్శ అంటారు. అంటే నెగిటివ్‌గా చెప్పడం, ఇష్టం లేకుండా చెప్పడం, ఇష్టమైనా కూడా ఇష్టం లేదని చెప్పడం. లాక్షణిక విమర్శ, సూత్ర విమర్శ, అలంకారిక విమర్శ, స్వతంత్ర విమర్శ, కవి జీవిత విమర్శ, చారిత్రక విమర్శ, తులనాత్మక విమర్శ, పరిష్కార విమర్శ ఈ యొక్క రకాలు. తర్వాత ఆచార్య కెవి నరసింహారావు గారు విమర్శను సాహితీయ సాహితీయ కళాత్మక ఇక్కడ 5 రకాలు చెప్పారు. అవి ఏంటంటే నైతిక, మనస్తత్వ, సాంఘిక, కళాత్మక, పౌరాణిక విమర్శలు. ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం అనే గ్రంథంలో మొత్తం ఎన్ని రకాలు చెప్పారంటే 8 రకాలు చెప్పారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బాగా నేర్చుకోండి. లైన్ టు లైన్ నేర్చుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.